ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను ఒక 2, 3 వీడియోస్ చూపిస్తాను. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది పెట్టారు. ఇలాంటి లిరికల్ చేయమన్నారు. ఇది మీకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి డిఫరెంట్ ఫాంట్ తోటి మంచి మంచి మోటివేషనల్ డైలాగ్ కానీ, ఎమోషనల్ డైలాగ్ కానీ ఇలాంటివి పెట్టి చేసినా కూడా చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇంకోటైతే లిరికల్ వాళ్ళకి ఇంకోటి ఒకవేళ మీ ఫోటో తోటి కూడా చేద్దామని అనుకుంటే అది కూడా యూజ్ అవుతుంది. ఓకే. నేను ఒకటి చేసినా అది చూద్దాం మనం ఎలా ఉందో. This is what you wanna see me right, lady. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఏ యాప్‌లో అయినా చేసుకోవచ్చు. ఏ యాప్‌లో అయినా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీమ్స్ కానీ, ఏదైనా డైలాగ్ కానీ, మోటివేషనల్ డైలాగ్ కానీ, దానిపైన ఏందంటే టెక్స్ట్ నార్మల్‌గానే పెడతారు. కానీ ఫాంట్ చేంజ్ చేస్తారు. ఫాంట్ చేంజ్ చేయడం కానీ, కలర్ చేంజ్ చేయడం కానీ, ఇవి చాలా చూస్తుంటాం మనం. ఓకే. మీరు ఎక్కువ మీమ్స్ చూసేవాళ్ళైతే మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే. మోటివేషనల్ చూసే వాళ్ళకి కూడా చాలా ఐడియా ఉండొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇది చాలా సింపుల్‌గా కూడా బేసిక్స్ ఉంటది ఇది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మన రెగ్యులర్ ఫాలో వాళ్ళకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు మీకు ఇదైతే ఉంటది కాబట్టి చూడండి. ఏందంటే నేను మీకు ప్రాజెక్టే ఇస్తాను. ఓకేనా? కానీ మీరు ఫాంట్ మాత్రం డిఫరెంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అది నేను మీకు చూపిస్తాను. నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ ఏందంటే ఇది మీరు ఆల్రెడీ డెమోలో చూసినారు కదా! అదే ప్రాజెక్టు. దీనికి నేను చిన్న యానిమేషన్ పెట్టాను దీనికి. ఓకే. ఇప్పుడు మీకు ఇది ఎలా యూజ్ అవుతుందంటే, అంటే సెంటర్‌లో ఒక బాక్స్ పెట్టి ఎడిటింగ్ చేయడానికి చాలా సూపర్‌గా ఉంటది. అది నేను చెప్పిస్తాను. ఎలా అంటే ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా ఒక ఫోటో. నేను ఇచ్చిన ప్రాజెక్టే ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఒక 5 సెకండ్ దగ్గర వచ్చి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎండింగ్ వరకైనా జరుపుకోండి. లేకపోతే నేను బీట్ మార్క్ వరకు జరుపుకుంటున్నా. ఇక్కడ బీట్ మార్క్ ఒకటి పెట్టాను. అంతవరకు జరిపి కిందికి తీసుకొస్తున్నా. టోటల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఎందుకంటే లిరికల్ ఉంటది కింద. ఓకే. ఇక్కడైతే మనం లిరికల్ ఉంది. ఇప్పుడు మనం దీనికైతే ఒక షేప్ లాగా క్రియేట్ చేద్దాం. ఎలా అంటే కింద ప్లస్ సెకండ్ ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఒక షేప్ తీసుకోండి. నార్మల్‌గా ఏదైనా ఒక షేప్ తీసుకోండి. దీన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కాదు ఎండింగ్ వరకు జరిపేయండి. ఓకే. ఇప్పుడు మనమైతే ఈ షేప్‌ని మనం ఏం చేద్దామంటే ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సైజ్ ఉంటది. ఈ సైజ్‌ని ఇలాగైతే పెంచుకోండి. లాస్ట్ అంటే టచ్ అంటే ఏదైతే సైడ్‌లో ఉందో దానికి టచ్ అయ్యేలాగా పెట్టకండి. దాని తర్వాత ఇక్కడ మనకు వై ఉంటది. వైని కూడా ఇలా పెట్టుకోండి. మీకు ఏ సైజ్‌లో అయితే కావాలో అంటే ఆ బాక్స్ ఎంత సైజ్‌లో కావాలో అంత తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు రేడియన్స్ ఉంటది. దీన్ని మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ ఆ షేప్‌ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి కింద మాస్క్‌లోకెళ్ళి ఇక్కడ మనకు మాస్క్ క్లిక్ చేస్తే మనకైతే ఒక బాక్స్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్‌లో మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఏదైనా లిరికల్ కానీ మీరు వేరే డైలాగ్ పెట్టాలని అనుకుంటే కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. డెఫినెట్‌లీ చాలా యూజ్ అవుతుంది. వీలుంటే ట్రై చేయండి మీకు. ఇప్పుడు ఒక లిరిక్స్ అయితే అంటే ఇప్పుడు ఇంతనే ఉంది. ఓకే. ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తా. దీని ఎండింగ్ వరకు జరిపేస్తా. కిందికి తీసుకొస్తా. ఓకే. ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ ఫోటోని మనం మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ లిరికల్ ప్లేస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం. మనకు నచ్చినట్టు. ఈ లిరికల్‌కి కూడా మీరు ఎక్కువ గమనిస్తే యానిమేషన్ ఏముండదు. ఖాళీ ఫాంట్ చేంజ్ చేసిన. నేను 2 ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే అలర్ట్ మోషన్‌లోనే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఎడిట్‌లోకెళ్ళండి. ఇక్కడ పైన ఫాంట్ ఉంటది. అందులోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళండి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. ఈ పైన అన్ని ఫాంట్స్ అనేది కస్టమ్ ఫాంట్స్. అలర్ట్ మోషన్‌లో ఉన్నాయి. అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంట్ మీరు అన్నీ ఇలా టిక్ మార్క్ పెట్టుకుంటే ఈ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే మనం 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 మనకు నచ్చిన ఏదైనా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఏదైనా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇవి రిమూవ్ చేస్తా. ఇక్కడ చూడండి ఇవి అలర్ట్ మోషన్‌లో చాలా ఉన్నాయి. దీనితోటి మీకు చాలా మీరు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు వేరే ఫాంట్ ఇంపోర్ట్ చేయాల్సిన కూడా అవసరం లేదు. మనం ఏదైనా మంచి ఎడిటింగ్ చేద్దామని అనుకుంటే మనకు అవసరం ఉంటది. వెడ్డింగ్ వీడియోస్ కానీ, ఏదైనా స్టేటస్ వీడియో, యాటిట్యూడ్ వీడియోస్ కానీ దానికోసం ఇలాంటి డైలాగ్స్ కోసం మీరు ఏ ఫాంట్ యూజ్ చేసినా కూడా బాగుంటది. కొంచెం డిఫరెంట్ ఫాంట్ యూజ్ చేయండి. అలర్ట్ మోషన్‌లోనే చాలా ఉన్నాయి. మీరు బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. ఓకే. ఇంకోటి మీరు ఒకవేళ మీ ఫోటో పెడదామంటే ఇలా పెట్టుకోవచ్చు మీరు. మీ ఫోటోని బట్టి మీరు ఆ టెక్స్ట్ ఫేస్ పైన ఏదైనా పడితే
దాన్ని మీరు లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ జరపడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. అంతే. చూడండి ఇక్కడ ఫోటో ఎండింగ్ వరకు అయితే పెట్టుకోండి. నచ్చిన ఫోటో ఇంకా ఎక్స్ట్రా ఫోటో అయితే చేంజ్ చేసిన తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. జై హింద్.